దానికి రెండవ నిదర్శనం నా పక్కనున్న వరద కళ్యాణి గారు. తను కూడా ఊరికే వచ్చేయలేదు, చాలా కష్టపడి 2009 నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత నేను మహిళా అధ్యక్షురాలు అయ్యాక మా మహిళా కమిటీలో జనరల్ సెక్రటరీగా నమ్మకంతో 3 జిల్లాలు అప్పగించాను. వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం 3 జిల్లాల్లో నేను ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళింది. సో అప్పటి నుంచే ఆమె కష్టపడి పనిచేసే తీరు, పార్టీ కోసం ఆమె ధైర్యంగా నిలబడిన తీరు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో రిజర్వేషన్ ఉంటేనే మహిళలకు ఇవ్వటం కష్టం. మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది